వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలతో అధికారులు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో రికార్డు స్థాయిలో అరెస్టులు చోటు చేసుకున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 2200 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపిస్తామని ట్రంప్ శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే తన సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిఫ్ట్ నోమ్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయాలని అధికారులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చరిత్రలోనే ఒకే రోజు అత్యధిక వలసదారులను అరెస్ట్ చేశారు. అయితే తనిఖీల కోసం పిలిచి వారిని అరెస్ట్ చేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని నిబంధనలు పాటిస్తూ ఎప్పుడు పిలిచినా వచ్చే వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఈయన 12 దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. మరో 7 దేశాల ప్రజలు కూడా పాక్షికంగా నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు కూడా చేశారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమన్ ఈ 12 దేశాలపై అమెరికాలోకి నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియరా లియోనో, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా వంటి మరో 7 దేశాలపై కూడా పాక్షిక నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 9 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వెన్నంటి నిలిచిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆయన అధ్యక్షుడైన తర్వాత డోజ్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. అయితే పాలనలో మస్క్ జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు బయటపడడం తర్వాత డోజ్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ట్రంప్ ఆర్థిక విధానాలను ప్రపంచ కుబేరుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయనపై విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ బిల్లు విషయమే ట్రంప్పై మస్క్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ ప్రతిపాదించిన ఖర్చు బిల్లుపై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం ఇన్నాళ్ళు బాగానే ఉంది. ముఖ్యంగా మస్క్ డోజ్ అధినేతగా ఉన్నన్ని రోజులు వీరిద్దరం ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. కానీ మస్క్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా దీనిపై మస్క్ స్పందించారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని అంటూనే తన వల్లే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు. ఇక తాను లేకపోయి ఉంటే ట్రంప్ ఖచ్చితంగా ఓడిపోయేవారని వివరించారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించారు. ఇక ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు, సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు అని మస్క్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హార్వర్డ్లో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేక్ పడింది. ఆయన ఉత్తర్వులను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ ఆంక్షల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ న్యాయస్థానంలో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరగగా ట్రంప్ ప్రకటనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు కోర్టు తీర్పిచ్చింది. ఈ సందర్భంగా అధ్యక్షుడి ఉత్తర్వులు అమల్లోకి వస్తే హార్వర్డ్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని జడ్జ్ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేశారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలుగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనెలినా బేర్బాక్ ఎన్నికయ్యారు. 44 ఏళ్ల వయసులో ఈ పదవిని దక్కించుకున్న 5వ మహిళగా రికార్డు సాధించారు. ఇక రహస్య బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ జరగాలని రష్యా డిమాండ్ చేయగా అందుకు అనుగుణంగానే సభ్య దేశాలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు పోటీకి దిగ్గా అనెలినా బేర్బాక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యంగా మెజార్టీ మార్కు 88 ఓట్లు కాగా 167 సాధించి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలాగే ఈమెకు పోటీగా వచ్చిన జర్మన్ దౌత్యవేత్తకు కేవలం 7 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతుంది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలకు సన్నాహాలు సాగుతుండగానే మరోవైపు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా స్పైడర్ వేవ్ పేరుతో భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసి 7 బిలియన్ల విలువైన 41 విమానాలను ధ్వంసం చేసింది. 18 నెలల కిందటే స్కెచ్ వేసి మరీ తాజాగా ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇక దీని తర్వాత నుంచి రష్యా సైతం ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసింది. అయితే రాత్రి పగలు తేడా లేకుండా తాము చేస్తున్న దాడులతో ఉక్రెయిన్కు చెందిన 1430 మంది సైనికులు హతమయ్యారని తాజాగా ప్రకటించింది. ఇక ఇదంతా గత 24 గంటల్లోనే చేసిన దాడుల వల్లేనని కూడా పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవి ముగిస్తుండగా షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వందలాది మంది నేరస్తులకు ఆయన క్షమాభిక్ష ప్రకటించారు.
అయితే బైడెన్ గ్రహణ శక్తి జ్ఞాపక శక్తులు క్షీణించడంతో ఆయన బదులు కొందరు అధికారులే ఆటోపెన్ సహాయంతో అధికార పత్రాలపై క్షమాభిక్షలపై సంతకాలు చేశారనే ఆరోపణలపై దర్యాప్తునకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇక 5 అధికారులే వాస్తవంలో అమెరికాను పాలించారని, బైడెన్ ఆ బోర్డులో సీనియర్ సభ్యుడు మాత్రమేనని CNN, యాక్సియస్ వార్తా సంస్థలకు చెందిన 2 విలేకరులు ఒరిజినల్ సిన్ అనే పుస్తకంలో ఆరోపించారు. అయితే ఇవన్నీ అభూత కల్పనలేనని బైడెన్ కుటుంబ సభ్యులు, డెమోక్రాటిక్ పార్టీ నేతలు తోసిపుచ్చారు. జపాన్కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఐస్పేస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుడి ప్రయోగం విఫలమైంది. హకుటో ఆర్ మిషన్ 2 పేరుతో లూనార్ ల్యాండర్ను ప్రయోగించింది. అయితే ఆ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ విషయాన్ని ఐస్పేస్ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలానికి మరో 5 కిలోమీటర్ల దూరం ఉండగానే ఈ ప్రయోగం విఫలం కావడం గమనార్హం. రీసైలెన్స్ను ఈ ఏడాది జనవరిలో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 5 నెలల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్షలోకి ఈ ల్యాండర్ ప్రవేశించింది. ఇక ఈ ప్రయోగంతో చారిత్రక విజయం సాధిస్తామని స్పేస్ ఎక్స్ గంపడాశలు పెట్టుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రయోగం విఫలమై క్రాష్ ల్యాండ్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అయితే ఈ ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన యావత్ క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ న్యూస్1 టీవీ.